హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మంచి హోమ్ మేడ్ షవర్మా చేసి చూపిస్తాను. ఇదైతే మాత్రం నేను మైదాతో చేయలేదు. మొన్నే కదా మైదాతో బటర్ నాన్ చేశాను. మైదా అంత మంచిది కాదని నేనైతే గోధుమ పిండితో చేశాను. ఎప్పుడు ఇలానే చేస్తానులేండి, గోధుమ పిండితోనే. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఏమో నిన్న ఒక 1/2 కిలో చికెన్ తీసుకొస్తే అందులో కొన్ని పీసెస్ అయితే నేను తీసి పక్కన పెట్టుకున్నాను, బోన్లెస్వి. అది క్లీన్ చేసేసుకొని సాల్టు, పసుపు, కారం, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మ్యాగ్నేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఈరోజు కోసమని. ఇంకొక బౌల్ తీసుకొని క్యాప్సికమ్, క్యారెట్, నా దగ్గర అయితే కీర లేదు, ఆనియన్ ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకొని స్లైసెస్గా ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ పిప్పర్ పౌడర్ వేసుకున్నాను. లెమన్ ఏమో ఒక 1/2 చెక్క వేసుకోండి. నేనైతే లెమన్ ముందే తీసుకొని ఉంచేసుకుంటాను, జ్యూస్గా చేసేసుకొని ఒక బాటిల్లో. కొద్దిగా పని ఈజీగా అవుతుంది మార్నింగ్ టైం అనేసని. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా, అది 1 అవర్ ముందే బయటకు తీసేసి ఒకసారి మొత్తం కలుపుకున్నాను. బాగా కలుపుకునే తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. వేసిన తర్వాత చూపిస్తున్నాను కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే హ్యాపీగా పన్నీర్తో చేసుకోవచ్చు. నేను చికెన్ అయితే ఎలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానో సేమ్ పన్నీర్ను కూడా అలానే చేసుకోవాలి. కాకపోతే ముందు రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాలు. ఇంకా మొత్తం చికెన్ పీసెస్ అన్నీ వేసేసుకున్నాను. అవైతే ఇంకా ఫ్రై అయింది కొంచెం. ఇప్పుడేమో తిరిగేసుకున్నాను పీసెస్ అన్నీ. నాకైతే మీడియం ఫ్లేమ్లో ఒక 12 మినిట్స్ అయితే నాకు పట్టింది. మొత్తం ఫ్రై చేసుకోవాలి కదా. ఇంకా లాస్ట్కి ఇలా ఫ్రై చేసి ఇంకా ప్లేట్లోకి తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు గోధుమ పిండి ఏమో నాకు టిఫిన్కి కూడా నైట్కి కావాలని ముందే కలిపేసి పెట్టేసుకున్నాను. ఇలా కలిపేసి పెట్టేసుకున్న తర్వాత ఒక 6 బాల్స్లా చేసుకొని నేనైతే చపాతీ మనం నార్మల్గా ఎలా చేసుకుంటామో అలానే చపాతీ అయితే చేసేసుకున్నాను. బయట తీసుకున్నదే మైనీస్ ఉంది ఇంట్లో. ఇది హోమ్ మేడ్ కూడా నాకు వచ్చి నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను. ఇది ఇంకా ఉంది కదా అనేసి ఇంక నేను చేయలేదు, లేదంటే అది కూడా చేసి చూపిద్దాం అనుకున్నాను. ఇది అనేది ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను మైనీస్ అనేది. ఇప్పుడు పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. నెక్స్ట్ ఒరిగానో ఉంటుంది కదా, అది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ కారం. ఇంకా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏమో నాకైతే ఈ మైనీస్ ఇవన్నీ కలిపి ఒక 6 చపాతీలకి అయితే నాకు వచ్చాయి షవర్మా చేయడానికి. ఇప్పుడు ఎలా చేసానో చూడండి. ఫస్ట్ ఒక ప్లేట్లో చపాతీ పెట్టేసుకొని మైనీస్ ఉంటుంది కదా, అది ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఇలా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నేను చిన్న పీసే తిన్నాను. అబ్బా, ఫుడ్ చేసే వాళ్ళకి తినాలనిపించదు, నాకైతే అలానే ఉంటుంది. ఇప్పుడేమో ఈ చికెన్ పీసెస్ అనేవి ఒక లైన్ మీద వేసుకున్నాను. ఆ చికెన్ పీసెస్ వేసుకునే తర్వాత ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్ ఇవి మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా, లెమన్ వేసేసుకొని అవనేది ఒక లేయర్గా వేసుకున్నాను. ఇప్పుడు దీని మీద గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ ఉన్నాయి నా దగ్గర, అవి కూడా కొంచెం వేసుకున్నాను. ఎక్కువగా లేదులేండి, స్పైసీ అయితే మళ్ళీ పిల్లలు తినరు, అందుకోసమని. ఇంకా వేసేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసేసాను. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. బయట అయితే ఒకప్పుడు 110, 100 అలా ఉండేవి, కానీ ఇప్పుడు కాస్ట్ తగ్గిపోయిందిలేండి. బట్ ఇంట్లోనే ప్రతి ఒక్కరు చేసుకోండి. బయట చికెన్ వాడు ఎప్పుడు పెడతాడో ఎప్పుడు దమ్ముతాడో తెలియదు. కొద్ది కష్టపడి మనం ఇంట్లో ఓపికగా చేసుకుంటే మాత్రం భలే ఉంటుందబ్బా. చూసారా ఎలా వచ్చిందో? నాకు చాలా హ్యాపీ అనిపించింది అబ్బా. అయితే
నా వీడియో మీకు నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే ప్లీజ్. నెక్స్ట్ సెకండ్ వన్ కూడా ఇలానే చేసుకున్నాను. ఫస్ట్ ఒకటి మాత్రం చెప్తున్నాను అబ్బా, ఫుడ్ ఐటమ్స్ మాత్రం బయట ఏం తీసుకున్నా తీసుకోకపోయినా ఈ షవర్మా అనేది మాత్రం అస్సలు బయట కొనకూడదు. బయట ఈ షవర్మా కొనుక్కొని తిని హెల్త్ పాడు చేసుకునే కన్నా ఒక 1 అవర్ మనం టైం స్పెండ్ చేసి ఇలా హ్యాపీగా చేసుకుంటే ఇంట్లో అందరూ తినొచ్చు, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. నిజమే కదా. నా వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.